నమస్తే, వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. జూన్ 4వ తేదీన మచిలీపట్నంలో జరిగే కౌంటింగ్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పూర్తి శాంతియుత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన. వల్లభనేని వంశీ కుమార్తె భరతనాట్య ఆరంగేట్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే కొడాలి నాని దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శన చేసి మన సాంప్రదాయానికి మరింత ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించిన కొడాలి నాని. మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించడం జరిగింది. జూన్ 4వ తేదీన మచిలీపట్నం పరిధిలోని 7 అసెంబ్లీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్కు మరియు ఎస్పీకి ఆదేశించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా ముగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వలయం ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చే వారికి తప్పకుండా ముందుగా ఇచ్చిన పాసులను పరిశీలించిన అనంతరం కౌంటింగ్ కేంద్రాల వద్దకు అభ్యర్థులను కానీ ఏజెంట్లు కానీ పంపించాలని సూచించడం జరిగింది. Very cooperative, sir. We will extend all support from our side for the success. Thank you. Actually, this is your institution, and I have told the collector also. Better shape will call you. 100%. Better shape. ఎలా తీసుకున్నామో అలాగే ఇస్తాం. ఈరోజు మచిలీపట్నంలో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ 2 రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి, రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చారు కదా, అంటే స్పెసిమెన్ సిగ్నేచర్ ఉండాలని చెప్పేసి, అంటే మేము సిఇఓ ఆఫీస్ నుంచి, సిఇఓ ఆఫీస్ కూడా ఎలక్షన్ కమిషన్, అది సిఇఓ ఆఫీస్ ఎలక్షన్ కమిషన్ వేరే కాదు, క్లారిఫికేషన్ ఇచ్చాము. క్లారిఫికేషన్ పైన ఒక పార్టీకి కొద్దిగా డౌట్ ఉంది. సో డౌట్ క్లారిఫికేషన్ కోసం మళ్ళీ అది మన ఎలక్షన్ కమిషన్కి రెఫర్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ రోజు రేపట్లో దీనికి క్లారిఫికేషన్ వచ్చేస్తే అప్పుడు ఫైనల్ అయిపోయింది. గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ కుమార్తె భరతనాట్యం అరంగేట్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గత రోజు సాయంత్రం వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని ఆయన సతీమణితో కలిసి హాజరై చిన్నారి వల్లభనేని శ్రీలక్ష్మిని ఆశీర్వదించడం జరిగింది. తన ఆప్తమిత్రుడు వంశీ కూతురు శ్రీలక్ష్మి చేసిన నృత్య ప్రదర్శన తిలకించిన కొడాలి నాని భవిష్యత్తులో ఈ చిన్నారి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆసక్తితో పట్టు వదలకుండా కృషి చేసి ఇంతటి ఘనతను సాధించడం తనకెంతో ఆనందంగా ఉందని నాని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ కళలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ప్రాముఖ్యంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను దేశ విదేశాలకు చాటి చెప్పేలా మన నృత్య ప్రదర్శనను చిన్నారి శ్రీలక్ష్మి ఇతర దేశాలలో కూడా ప్రదర్శించి భారతదేశానికి మన కళలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని నాని ఆశించారు.
పండ్ల వర్తక సంఘం మరియు చిన్న కారు స్టాండ్ కార్మికులకు గోకరకొండ బలరాం సొంత వితరణతో తపాలా శాఖ నందు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకానికి సమ్మం 40 మందికి కట్టించడం ఎంతో అభినందనీయమని మాజీ కౌన్సిలర్ చింతయ్య కొనియాడారు. గోకరకొండ బలరాం తన తండ్రి జ్ఞాపకార్థం అనేక సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి తోచిన విధంగా సహాయం అందజేయడం జరుగుతుందని చింతయ్య తెలియజేశారు. ఎవరైనా కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు అండగా నిలిచేలా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగపరుస్తూ సొంత నిధులతో 40 మందికి బీమా కట్టడం అభినందనీయమని కొనియాడుతూ ఆయన భగవంతుడు ఆశీస్సులతో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ అధికారి కిషోర్ మరియు పండాజు సాంబయ్య పండ్ల వర్తక సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన బీమా యోజన పథకం కింద పళ్ళ వ్యాపారస్తులందరికీ కూడా తమ్ముడు బలరాం గారు గత 2 సంవత్సరాలుగా తన సొంత డబ్బులతో ఒక్కొక్క వ్యక్తికి 436 రూపాయలు చెల్లించి సుమారుగా పళ్ళ వర్తక సంఘం సభ్యులు 200 మందికి, ట్యాక్సీ స్టాండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులకి ఒక 50 మందికి
తన సొంత డబ్బులతో మరి ఈ బీమా పథకాన్ని ప్రారంభించి గత 2 ఏళ్లుగా ఎవ్రీ ఇయర్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఈ పథకాన్ని రెన్యూల్ చేస్తూ మరి ఈ పథకాన్ని మళ్ళీ ఈ రోజున 3వ సంవత్సరంగా ఇక్కడ ఉన్నటువంటి వర్తక సంఘం పళ్ళ వర్తక సంఘం సభ్యులు 200 మందికి, అక్కడ డ్రైవర్ సంఘం సభ్యులకి ఒక 50 మందికి 250 మందికి తన సొంత డబ్బులతో ఈ కార్యక్రమాన్ని పెట్టి ఏదైనా ప్రమాదవశాత్తు కానీ ఎలా మరణించినా ఈ బీమా తన కుటుంబానికి 2 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందించే విధంగా తను ఒక నిర్ణయాన్ని తీసుకుని ఈ పథకం ద్వారా వచ్చే డబ్బుని ఆ యొక్క కుటుంబాలకు ఏదైనా జరిగితే ఇప్పించాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తమ్ముడు బలరాం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఇదే కాదు, మరి కౌన్సిల్లో కూడా మనం ఈ గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు మరి చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలిసి సేవా కార్యక్రమం అంటే ముందుండి ప్రతి వ్యక్తిని ప్రోత్సహిస్తూ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మంచి కార్యక్రమాలను చేస్తూ ఉండే బలరాం ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ముందు చేయాలని చెప్పని ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి భగవంతుడు చల్లగా కాపాడాలని చెప్పని మనసు. ఈరోజు ఇక్కడ ఈ ఫ్రూట్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే, నా మిత్రుడు, మా చిన్ననాటి స్నేహితుడు, అలాగే మా గురువు గారు అన్నటువంటి మా మధ్యన లేకపోయినా మా గురువు గారు పుప్పాల ఆంజనేయులు గారు శిష్యులుగా మేమందరము ఆయన ఏదైతే పేదవాడి కోసం నిరంతరం యుద్ధం చేస్తూనే ఉండేవాడు. లేనివాడు వచ్చి ఆంజనేయులు గారు మాకేదన్నా సహాయం కావాలని అడిగితే ఆయనకి తోసిన సహాయం చేయటం, లేదు చేసే వ్యక్తులను చూపించి వాళ్ళతో వాళ్ళకి సహాయం చేయటం, అది మాకు నేర్పిన విద్య అయినా. అలాగే మేము పార్టీలుగా ఏ పార్టీల్లో ఎక్కడెక్కడ ఉన్నా సరే, ఏ వృత్తుల్లో ఉన్నా సరే ఆయన మా మధ్యలో లేడు కాబట్టి ఆయన్ని ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ మాకు తోసిన విధంగా పేదవాడికి ఉపయోగపడే విధంగా మేము ముందుకెళ్తూ ఉంటాం. అలాగే నా మిత్రుడు బలరాం, అలాగే మా అన్న రాజా రాఘవేంద్ర అన్న ఈ పళ్ళ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద చేసినప్పుడు ఏకతాటి మీద ఈ పళ్ళ యూనియన్ అసోసియేషన్ మొత్తాన్ని ముందుండి నడిపించేవాడు. అన్న లేని తర్వాత ఆ బాధ్యతను బలరాం తీసుకుని ఇవాళ ఈ అసోసియేషన్, ఈ ఫ్రూట్ అసోసియేషన్ని ఒక తాటి మీద నడిపిస్తా ఆయన సొంత రూపాయిని, ఎందుకంటే చాలా మంది నాయకులు ఉంటారు కానీ సొంత డబ్బుని ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అలా చూసిన వాళ్ళు నేను మహానుభావుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని చూసా. ప్రతి కార్యకర్తకి ఆయన సొంత డబ్బు ఇన్సూరెన్స్ కింద కట్టి యాక్సిడెంట్లుగా చనిపోయినా, ఆర్థిక వేరే జబ్బు ద్వారా చనిపోతే 5 lakhs రూపీస్ వాళ్ళకి ఆయన సొంత డబ్బులతో ఇప్పించాడు. అలాగే గోకరకొండ బలరాం కూడా పళ్ళ యూనియన్ కానీ ట్యాక్సీ యూనియన్ వాళ్ళకి కానీ సొంత డబ్బులతో దాదాపుగా 250 నుంచి 300 మంది లోపుకి ఆయన డబ్బులు కట్టి ప్రతి సంవత్సరం రెవెన్యూలు చేస్తూ, ఎందుకంటే ఇన్సూరెన్స్ అని ప్రతి సంవత్సరం ఆయన డబ్బు కట్టి యూనియన్లో డబ్బు తీట్లా సొంత జేబులో రూపాయి కట్టి 436 రూపాయలు దాదాపుగా కట్టి ప్రతి వ్యక్తికి కట్టి ఆయన ఎవరన్నా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా లేదా యాక్సిడెంట్ల పరంగా చనిపోయినా ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయించి వాళ్ళకి ఇప్పించడం. రీసెంట్ గా ఒక ఆయన చనిపోతే దాదాపుగా 2 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ రూపీస్ ఆయన కట్టిన డబ్బులోంచి తీయించి ఇప్పించాడు. అది చేయటం ఎంతో గొప్పతనం. ఎందుకంటే నాయకులు చాలా మంది ఉంటారు, కానీ పేదవాడి గురించి మనం చేసే అసోసియేషన్ల గురించి, అలాగే నిరంతరం కష్టపడే ట్యాక్సీ వాళ్ళ గురించి ఆలోచించి ఈ కార్యక్రమాలు ఇలా చేయటం. అలాగే జీవీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వాళ్ళ నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇలా తీసుకెళ్తే ముందుకి, అలాగే ఇంకెన్నో కార్యక్రమాలు పేదవాడికి ఉపయోగపడంగా, అలాగే రాజకీయంగా కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రతి వాళ్ళకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మిత్రుడు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. మరి మా జీవీఆర్ వెల్ఫేర్ సొసైటీ మా నాన్నగారి జ్ఞాపకార్థం సొసైటీ దాని ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు కానీ పేదవారికి కానీ ఎన్నో మరి నేను 25 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నాను. అట్లాగే ఈ పల్లబళ్ళ యూనియన్కి
మళ్ళీ కారు స్టాండ్ యూనియన్కి ప్రతి సంవత్సరం ఇన్సూరెన్సు మా నాన్నగారి ద్వారా మా నాన్నగారి జ్ఞాపకార్థం మరి కట్టి అందరికీ అంటే అందరూ ఈ పల్లబళ్ళోళ్ళు అంటే బాగా లేబరు ఎప్పుడు నాకు తెలిసి ఎంతోమంది చనిపోతూ ఉంటారు. మా యూనియన్ తరఫున ఏదో పొలమ 25,000 లేదా అంతకుముందు 15,000 ఇస్తా వచ్చాం. కానీ ఇట్లా ఏదైనా మనం చెయ్యాలి, చేస్తే వాళ్ళకి ఏమైనా జరిగితే కుటుంబానికి ఆదరణ ఉంటుందని ఉద్దేశంతో ఎలా చనిపోయినా ఇది సాధారణ మనం కానీ యాక్సిడెంట్ కానీ ఎలా చనిపోయినా 2 లక్షలు వస్తాయి. ఇదే కాకుండా ఈ సంవత్సరం నుంచి మరి ఈ గ్రామ్ అని కొత్త సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. అది మరి ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఆపాం. అది 10వ తారీఖు నుంచి అది స్టార్ట్ అవుద్ది. అది కూడా అది ఉచితం. అది ఒకసారి నమోదు చేస్తే లైఫ్ లాంగ్ అక్కర్లేదు. దాని 18 నుంచి 60 సంవత్సరాల వయసు ఉంటే చాలు, తెల్ల కార్డు ఉండాలి. వాళ్ళందరికీ మా సంస్థ ద్వారా అందరికీ ఆ స్కీమ్ కట్టిద్దాం. అది ఈ పల్లబళ్ళ యూనియన్ మరి ఆటో స్టాండ్ వీళ్ళు మన కార్ స్టాండ్ కాకుండా ఎవరు వచ్చినా గుడివాడలో ఏ పేదవాడు వచ్చినా 18 నుంచి 60 సంవత్సరాల వరకు వైట్ కార్డు తీసుకుని వస్తే 10వ తారీఖు నుంచి మరి అది దాంట్లో ఏంటంటే బెనిఫిట్ ఏమన్నా చనిపోతే 2 లక్షలు వస్తాయి, ఏమన్నా యాక్సిడెంట్ అయితే ₹1,00,000 వస్తుంది. మళ్ళీ సాధారణ అయితే 30,000 వస్తాయి. మరి ఏదో అందరూ కొద్దిగా రోడ్డు మీద ఉండి కార్లు కానీ ఆటో వాళ్ళు కానీ ఇబ్బంది పడతా ఉంటారు. ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఏదో మనిషి తేలేకపోయినా ఏదో ఆసరాగా వాళ్ళ కుటుంబానికి ఉండాలనే ఉద్దేశంతో. అందరికీ నమస్తే అండి. నా పేరు కిషోర్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా మన బలరామ్ గారి ఆధ్వర్యంలో ఫ్రూట్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మన పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒక ఇన్సూరెన్స్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ ఒకటి చేస్తున్నామండి. ఆ స్కీమ్ వివరాల్లోకి వెళ్తే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటాము. అది సంవత్సరానికి 2 లక్షలు ఇన్సూరెన్స్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ కుటుంబానికి ఆ వ్యక్తికి 2 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాము. దానికి గాను సంవత్సరానికి ₹436 ప్రీమియం కట్టవలసి ఉంటుంది. 18 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఎవరైనా ఆ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. అట్లా మనం గత 2 సంవత్సరాల నుంచి దగ్గర 200 మందిని ఈ స్కీమ్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు కూడా ఆటో రెన్యువల్ కోసం మన బలరామ్ గారు ఈరోజు కార్యక్రమం చేసి గత 2 సంవత్సరాలుగా చేసిన 200 వ్యక్తులు రెన్యువల్ చేయించడానికి కానీ ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా కార్ స్టాండ్ వాళ్ళకు కూడా ఈ స్కీమ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుందండి. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాంతి వృద్ధాశ్రమం నందు లైఫ్ పెటర్న్ అల్లడ రమణబాబు వితరణతో వారి కుమారుడు శ్రీ సత్య సుమంత్ సతీమణి పూజా దంపతులు 3వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమం నందు వృద్ధులకు నెలవారీ పచారీ సరుకులు, బియ్యాన్ని, కూరగాయలను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం డాక్టర్ కె జోగేశ్వరరావుచే వృద్ధులకు బీపీ, షుగర్ మరియు ఇతర అనారోగ్యకరమైన వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం క్లబ్ ఫౌండర్ లోయ ఈశ్వర వెంకటేశ్వర, అధ్యక్షులు మెరుగుమాల శివరామకృష్ణ మాట్లాడుతూ నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గాను ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వితాన్ని ఇవ్వడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కొమరవోలు రామకృష్ణ, జడ్సీ పొన్నూరు సత్యనారాయణ, ప్రాజెక్ట్ చైర్మన్ లింగం శివరాం ప్రసాద్, బొప్పన కుటుంబరా, బొగ్గవరపు తిరుపతియ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా క్లబ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎంప్లాయ్ అయినటువంటి అల్లాడ రమణబాబు గారి కుమారుడు వివాహం సందర్భంగా 3వ వివాహ దినోత్సవం సందర్భంగా ఈరోజు శాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధమాతలకు పచారీ సరుకులు, బియ్యం, కూరగాయలు, పండ్లు ఆయన వితరణతో పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి నెలలోనూ ఈ ఆశ్రమానికి మా క్లబ్బు సభ్యుల వితరణతో ఇలాగే ప్రతి నెలలోనూ ఇస్తున్నాం. అట్లాగే అన్నదానాలు కూడా నిర్వహిస్తున్నాం. ఇలా ప్రతి సభ్యుడు సహకరించి ప్రోత్సహించి మన వంతుగా మానవ సేవే మాధవ సేవ దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సభకు నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి అనే కార్యక్రమంలో ప్రోగ్రాం మనం ఎప్పుడు అందరికీ తెలియపరుస్తున్నాము. 30 నిమిషాలు నడిస్తే అనేక ఆరోగ్యాలు అనారోగ్యాలు పోతాయి. అందువలన ఆరోగ్యం ఇంకా వయసు కూడా ఎక్కువగా జీవించే అవకాశం ఉంటుందని అందరికీ తెలియపరుస్తున్నాము. ఈ విధంగా ఈరోజు అన్ని వృద్ధాశ్రమాల్లో మనం పెళ్లి రోజు, పుట్టినరోజు సందర్భంగా ఏదో రకమైన కార్యక్రమంగా ఈ అన్నదాన సందర్భంలో సరుకులు పంపిణీ, బియ్యం అనే కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ వృద్ధమాతలకు బేతోలు శాంతి వృద్ధాశ్రమంలో ఈ వృద్ధమాతలకు మన అల్లాడ రమణబాబు గారి కుమారుడు శ్రీ సత్య సుమంత్ వారి సతీమణి
ఆ పూజల దంపతుల మూడవ వివాహ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ వృద్ధమాతలకు శాంతి వృద్ధాశ్రమంలో వీరికి ఈ నెలవారీ సరుకులు, బియ్యము, కూరగాయలు, పండ్లు, మరి వారికి బీపీ, షుగర్లు ఆరోగ్య నిమిత్తం ఆరోగ్యాలు ఎలా ఉన్నాయని వాళ్ళకి బీపీ, షుగర్లు, ఇతర అనారోగ్యాలు ఉంటే అవి కూడా చూసి వారికి ఉచితంగా ఉచితంగా మందులు పంపిణీ, మందు బిళ్ళలు, టానిక్లు, బలానికి టానిక్లు అన్నీ ఈరోజు సరఫరా చేస్తున్నాము. ఆ విధంగా మంచి చేయడం వలన దేవుడు ఈ అల్లాడ రమణబాబు గారిని దేవుడు ఎల్లవేళ ఆశీర్వదించి ఆరోగ్యాలు కలగజేయాలని, అలాగే ప్రతి మన క్లబ్బులో మన అందరూ అనేక ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మన క్లబ్ని బాగా పేరు వచ్చేటట్టు చూసుకోవాలని, తర్వాత త్వరలోనే ఈ ఎలక్షన్ హడావుడి ఇవన్నీ అయిపోయిన తర్వాత కౌంటింగ్లు అయిపోయినాక మెడికల్ క్యాంప్ పెడదామనే ఉద్దేశం అనుకుంటున్నాం అందరం. ఆ మెడికల్ క్యాంప్ పెడతాం. ఎక్కడ సమ్ ఏరియా అయితే అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి మా మెడికల్ ప్రాజెక్ట్ మెంబర్స్ మా క్లబ్లో వాళ్ళు కూడా దానికి కృషి చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని, ఈ కార్యక్రమం భగవంతుల బాగా జరుగుతుందని కోరుకుని ఈరోజు ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ గుడివాడ వారి ఆధ్వర్యంలో శాంతి ఉద్ద శరణాలయంలో ఇవాళ భోజన కార్యక్రమం, మందులు సరుకులు అన్నీ ఇవ్వటం జరుగుతుంది. మెయిన్గా ఎన్టీఆర్ వాకర్స్ పెట్టిన సాల నుంచి దాదాపుగా నెలకు ఒక ఉద్ద శరణాలయంలో వద్ద శరణాలకు 2-3 సార్లు కూడా ఈ మ్యారేజ్ డేలకైతేవి, బర్త్డేలకైతేవి ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. దీనికి మన ఇంటర్నేషనల్లోనే కూడా దాదాపు 360 రోజులు ఉంటే 400 ప్రోగ్రాంలు చేసిన రోజులు ఉన్నాయి. ఇలాంటి ఇంకా కూడా రేపు డిసెంబర్లో జరగబోయే ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో మంచి బెస్ట్ అవార్డు తీసుకొని, ఇప్పుడు బెస్ట్ అవార్డులు వస్తున్నాయి, ఇంకా బెస్ట్ అవార్డు తీసుకొని ఇంటర్నేషనల్లో మంచి పేరు ఎన్టీఆర్ వాకర్ తెస్తారని, దీనికి ఎల్వీఆర్ కృషి ఎంతో ఉంది. ఎందుకంటే పట్టుకోకుని ఏదైనా ఆగితే వదలకుండా అది చేపిస్తున్నారు. ఆయనకు ప్రెసిడెంట్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కుటుంబానికి, ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ అందరూ చేస్తే బాగుంటుంది. నాకు ఉపాశక్తి నాకు కలిగిన దాని ప్రకారం నాకు చేతనైన వరకు ఏదో చిన్న సహాయాన్ని చేశాను. అందరికీ, వృద్ధులకి అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు చల్లగా కాపాడాలి, అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ నా నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూన్ 4వ తేదీన మచిలీపట్నంలో జరిగే కౌంటింగ్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పూర్తి శాంతియుత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన. వల్లభనేని వంశీ కుమార్తె భరతనాట్య ఆరంగేట్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే కొడాలి నాని దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శన చేసి మన సాంప్రదాయానికి మరింత ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించిన కొడాలి నాని. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.